మన సమాజం న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జిల్లాలోని ట్రస్ట్ నాయకత్వం కులద్రోహాంకారంతో చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. సందర్భంగా విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ట్రస్మా విద్యార్థి సంఘాలపై కుల సంఘాలని నకిలీ సంఘాలని చేస్తున్న వ్యాఖ్యలను విద్యార్థి జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ప్రైవేటు పాఠశాలల్లోని లోపాలను బహిర్గతం చేస్తున్నందుకే విద్యార్థి సంఘాలపై ట్రస్మా నాయకత్వం విషం చిమ్మే ప్రయత్నం చేస్తుందని, దీనికి ఎవరూ భయపడరని అన్నారు. అంతేకాకుండా జిల్లాలోని చాలా పాఠశాలలు ప్రభుత్వ విద్యాశాఖ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నాయని అన్నారు. విద్యార్థి సంఘాలు చందాల విషయంలో బెదిరింపులకు గురి చేస్తున్నారని అనటం మానుకొని బెదిరిస్తున్న వారి పేర్లను దమ్ముంటే బహిర్గతం చేయాలని సవాలు విసురుతున్నామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపేది లేదని, విద్యార్థి సంఘాలు చేస్తున్న పోరాటాలను జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వెంటనే ఆరోపణలను వెనక్కి తీసుకుని విద్యార్థి సంఘాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్రమాలను బయట పెడుతున్నందుకే కేవలం ఈరోజు విద్యార్థి సంఘాలపై కావాల్సుకుని గురువుగాలే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరో విషయం లేదని చెప్పేసి సుస్పష్టంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే ట్రస్మా నాయకత్వం ఉందో ఆ నాయకత్వంలోని కొందరు మరి కుల దురహంకారంతో కుల విద్యార్థి సంఘాలని చెప్పేసి కుల సంఘాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడితే తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి అంటే దానికి ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి జిల్లాలోని కొన్ని పాఠశాలలు మరి పర్మిషన్ ఒక జాగాలో ఉంటే ఇంకో జాగాలో నడుపుతూ, అదేవిధంగా ఒక బిల్డింగ్ లో పర్మిషన్ ఉంటే 2-3 బిల్డింగులలో పాఠశాలలు నడుపుతూ ఫైర్ సేఫ్టీ లేకుండా, అదేవిధంగా మరి ఎలాంటి నిబంధనలు పాటించకుండా మరి ఈరోజు ప్రభుత్వం సూచించినటువంటి జర్నలిస్టు పిల్లలకు కూడా మరి విద్యను అందించాలని చెప్పేసి చెప్తున్నటువంటి రాయితీలను కూడా పట్టించుకోకుండా విద్యా చట్టాన్ని కాలరాస్తూ మరి ఈరోజు వ్యవహరిస్తూ ఈ వ్యవహారాలన్నింటినీ విద్యార్థి సంఘాలు ఏలెత్తి చూపెట్టినందుకే విద్యార్థి సంఘాలపై లేనిపోని ఆరోపణలు చేస్తూ మరి విద్యార్థి సంఘాలను బదనాం చేసే చర్యకు పూనుకున్నారని ఈ చర్యను విద్యార్థి సంఘాలుగా విద్యార్థి జేఏసీగా ఖండిస్తా ఉన్నాం. మరి రాబో రోజులలో ఇలాంటి చర్యలు పునరావృతమైతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. చెన్నూరు సమయమాదిగా నేను ఎంఆర్పీఎస్ మంచిర్యాల జిల్లా కన్వీనర్ని. ఏదైతే గత కొద్ది రోజులుగా ట్రస్మా నాయకులు విద్యార్థి సంఘాలపైన చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఖండిస్తూనే వాళ్ళ మాటలు తక్షణమే ఒక మాట వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్నాం. ఏదైతే కుల సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా కుల సంఘాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మాట్లాడిన మాట వెంటనే వెనక్కి తీసుకోవాలని మాట్లాడుతూ ఈ మాట అనడానికి ఆయన కులమే ఆధారం అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం. ఏదైతే కుల అహంకారంతో కుల రక్కసితో కొట్టుకుంటున్నటువంటి ట్రస్మా నాయకులు ఈరోజు ఈ మాటలు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఏదైతే కుల సంఘాలుగా సమాజానికి మేము ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తూ వస్తున్నాం. మా దండోర సంఘంగా ఈ సమాజానికి ఎనలేని సేవ చేసిన మమ్మల్ని కుల సంఘాలు అని చెప్పి ఏకవచనంతో మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఏదైతే ట్రస్మాలో పనిచేస్తున్నటువంటి జిల్లా నాయకత్వం అంతా అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్లే కాబట్టి ఈ రోజు కులాల ప్రస్తావన తీసుకురావడం జరిగింది. నిజంగా ట్రస్మా పేరుతోని ట్రస్మా నాయకులే వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పి మేము స్పష్టంగా చెప్తున్నాం. ఏదైతే కార్పొరేట్ శక్తులకు ట్రస్మా ఏదైతే ఏర్పడి కార్పొరేట్ శక్తులకు అమ్ముడుపోయిన ట్రస్మా తప్ప విద్యార్థి సంఘాలుగా కుల సంఘాలుగా మేము కాదని చెప్పి మాట్లాడుతున్నాం. నిజంగా మేము అమ్ముడుపోయినట్టు మీ దగ్గర ఆధారాలుంటే ఇదే మీడియా సమావేశం ముందు మీరు బహిర్గతం చేయండి, లేదా మీరు ఎట్లా అమ్ముడుపోయినారో మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. అట్లాగే విద్యా హక్కు చట్టాన్ని కాలరాస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ మా కుల సంఘాలు ఏదైతే దళిత గిరిజన బహుజన పేదలోని అగ్రవర్ణాలోని పేదలకు విద్యను అందరి ద్రాక్షగా మలుస్తూ ఈ రోజు వ్యాపారం చేస్తున్నది మీరు కాదా అని చెప్పేసి అడుగుతున్నాం. నిజంగా బహిరంగంగా చర్చకు రండి. విద్యార్థుల అటువంటి తల్లిదండ్రులను మేము పిలిపిస్తాం. విద్యా సంస్థలుగా మీరు రండి. విద్యార్థి నాయకులుగా కుల సంఘ నాయకులుగా మేము వస్తాం. విద్యను ఎవరు వ్యాపారం చేస్తున్నామో చెప్తాం. నిజంగా ఏదైతే ఒక బలిచ్చే ముందు లాస్ట్ కు ఉరిశిక్ష చేసే ముందు ఒక చివరి కోరిక అడుగుతారు. అంతకంటే అధ్వానంగా ఒక విద్యార్థి మీ దగ్గర వెళ్లిపోతే మెడ మీద కత్తి పెట్టి మీరు పైసలు వసూలు చేస్తున్నారా లేదా మీరు స్పష్టంగా చెప్పాలి. ఏదైతే మీరు తీసుకున్న మాటలు వెనక్కే తీసుకొని విద్యార్థి సంఘాలుగా
కుల సంఘాలకు తక్షణమే క్షమాపణ చెప్పకపోతే కుల సంఘాల చర్చేందో మీకు చూపిస్తాం, మా ఉద్యమ రుచేందో మీకు కనబడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఏదైతే ట్రస్మా నాయకుల్ని మరొక్కసారి మాటలు వెనక్కి తీసుకోమని చెప్పి గుర్తు చేస్తూ ముగిస్తున్నాను.